నమస్తే. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం లక్ష్మీనగర్ ప్రాంతంలో విగత జీవిగా కనబడుతున్న ఆ సుధీర్ ఎవరు? సుధీర్ ఎందుకు చనిపోయాడు? సుధీర్ చనిపోవడానికి కారణాలేంటి? తల్లి మందలించిందని చనిపోయాడా? భార్య కుట్టిందని చనిపోయాడా? ఇద్దరు గొడవపడి చనిపోయారా? ఏం జరిగింది? వివరాల్లోకి వెళితే లక్ష్మీనగర్ ప్రాంతంలో ఆటో నడుపుతూ భార్య కొడుకు ఉన్నాడు. సుధీర్కి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. 2 రోజులకు ఒక్కసారి ఇంటికి రావటం లేదు అని వస్తున్నాడని చెప్పి 2 రోజులకు ఒకసారి ఇంటికి రావడం ఏమిటని తల్లి మందలించింది, అడిగింది, ప్రశ్నించింది. ఇంతలో ఎవరు చెప్పారని చెప్పి తల్లిని అడగగానే భార్య చెప్తుంది, ఇంకెవరు చెప్తారని చెప్పి వెంటనే సుధీర్ భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్ళి నా పరువు ఎందుకు తీస్తున్నావు అని అన్నాడు. నేను పరువు తీయడం ఏంటి? మీ అమ్మ అడిగితే నేను చెప్పనా? 2 రోజులకు ఒకసారి ఇంటికి వస్తానని నిజాలే చెప్పాను అని భార్య అన్నది. ఇంతలో లోనకెళ్ళి కాఫీ తీసుకొస్తానని చెప్పింది భార్య. ఇంతలో గాయత్రి అనే అమ్మాయితో చాటింగ్ చేస్తూ కనబడుతున్నాడు భర్త సుధీర్. ఎవరు ఆ గాయత్రి? ఎవరితో చాటింగ్ చేస్తున్నాం అని చెప్పి భర్తని భార్య అడిగిందంట. అడిగిన తర్వాత నా పరువు తీస్తున్నావు, మళ్ళీ ఇవన్నీ అడగడం ఏంటి అని చెప్పి భర్త తిరుగు సమాధానం చెప్పాడంట. ఇంతలో భార్య భర్తలు చినుకు వానై గొడవ పడారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, మనస్తాపం చెందారు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భర్త సుధీర్. వెళ్ళిపోయి 1.5 గంట తర్వాత భార్య సెల్కి ఫోన్ చేసి కొడుకుతో మాట్లాడాడు. డాడీ ఎక్కడున్నావు? వచ్చి డాడీ, నువ్వు ఎక్కడున్నావు? ఇంటికి రా డాడీ అని కొడుకు అడుగుతూ ఉన్నాడు. కానీ తండ్రి మాత్రం సుధీర్ ఒకటే చెప్తున్నాడు, డాడీ నువ్వు బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి బుద్ధిగా ఉండు, మంచి ఉద్యోగం చేసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పిన తర్వాత డాడీ నువ్వు రావాలి డాడీ ఇంటికి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పిన, అట్లాగే గంటలో వస్తానని చెప్పిన తండ్రి ఉదయం 6 గంటలైనా ఇంటికి రాకపోవడంతో వెతుకులాటకు మొదలు పెట్టారు అక్కడున్న కుటుంబ సభ్యులు. ఇంతలో లక్ష్మీనగర్ శ్మశాన వాటికలో విగత జీవిగా వేలాడుతూ ఉరివేసుకొని కనబడ్డాడు సుధీర్. ఏం జరుగుంటుంది అంటే కేవలం భర్త భార్య మధ్య మరో అమ్మాయి రావడంతో ఇల్లీగల్ కాంటాక్ట్తో ఇవన్నీ జరిగాయా? పరువే అనుకుంటే ఎందుకు ఇట్లాంటివి చేయటం? పరువు కోసం ఆలోచన చేసుకుంటే ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎందుకు పెట్టుకోవటం? ఇట్లాగే ఉంటుంది సమాజంలో. ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ప్రమాదం వాటిల్లుతుంది, పరువు పోతుందని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల జీవితాలే నాశనం అయిపోతాయని సుధీర్ కథ, సుధీర్ గాథ, సుధీర్ చూపెట్టిన మార్గం అది నిజమైన తెలుస్తూ ఉన్నది. అందుకని సమాజంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లేనిపోని తల మీద పెట్టుకుంటే ఇట్లాగే జరుగుతుంది అనడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు. అవేంటో భార్య కూడా మీడియాతో మాట్లాడుతున్నది. అవేంటో వివరాలు చూద్దాం. ఏంటమ్మా చెప్పమ్మా ఒకసారి. వారి పేరు సుధీర్ కుమార్ అని. మా ఆయన గారు గోపాలపట్నం సూచనలు తీసుకొని ఆ విషయం తెలిసింది. నిన్న మా ఇంట్లో ఆయనకి నాకు ఆర్డర్ ఏంటని ఏమని అంటే ఆయనకమ్మా చెప్పు మాట్లాడలేకపోతే చెప్పు గట్టిగా చెప్పు. ఆయన 2 రోజుల నుంచే ఇంటికి రాలేదు. ఆ విషయం మా అత్తగారు నేను అడిగాం. ఆయన గాజువాకలో గాయత్రి అని ఆవిడతో చాటింగ్ చేస్తే ఆ చాటింగ్ నేను చూసి మా అత్తగారికి కూడా చెప్పాను. మా అత్తగారు అడిగారు, ఎందుకు వేరే ఆడవాళ్ళతో చాటింగ్ లవ్ చేస్తావు, అవసరమా, శుభ్రంగా ఉండని చెప్పారండి. నేనేం చేయట్లేదమ్మా, గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తున్నాను, ఇంకేం చేయలేదని అన్నాను. ఆటోకి వెళ్ళి శుభ్రంగా వచ్చానన్న, నీకు పిల్లలు వెళ్ళము ఉంది కదా అని అన్నారు. నిన్న సాయంత్రం మా అత్తగారు మా ఇంట్లో ఉంటుండగానే ఆయన వెళ్ళాడండి. ఈ విషయం మీద మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ కూడా అయ్యింది. ఆ ఆర్గ్యుమెంట్లో ఆయన సెల్ చాటింగ్ చేస్తున్నారన్నందుకు సెల్ నేలకేసి కొట్టేస్తాడండి. కొట్టేస్తే సరే లేకపోతే ఊరుకున్నాం. ఈయనకి ముందు అప్పుడప్పుడు 2 రోజులు 3 రోజులు వెళ్ళి ఉండిపోవడం అలవాటేనండి. అలాగే వచ్చేస్తారులే అనుకొని ఈ 2 రోజులు ఊరుకున్నాను. 2 రోజుల తర్వాత వచ్చేది నేను అడిగాను. మా అత్తగారు కూడా వేరే ఆడదాంతో చాటింగ్ ఎందుకు చేస్తున్నామని అడిగారు. సరే ఊరుకున్నారు అనుకుని ఊరుకున్నారు. ఆటోకి వెళ్ళిన మనిషి రాత్రి 10 గంటలకు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారట. అది ఈరోజు మా అత్తగారు చెప్పారు.
నిన్నైతే రాత్రి 1 గంటకి 1:30 మధ్యలోనే నా ఫోన్కి ఫోన్ చేసి బాగా మాట్లాడాడు. నానికి ఫోన్ ఇవ్వు అని అన్నాడు. ఫోన్ ఇచ్చాను. నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, మనకి ఎవరు చూసిన వాళ్ళు లేరు, మనకి ఎవరు చూసిన వాళ్ళు లేరు, అందుకనే నువ్వు బాగా చదువుకొని శుభ్రంగా ఉండురా నాని అన్నాను. డాడీ ఎక్కడ ఉన్నారో ఇంటికి రండి డాడీ అంటే, లేదు రాత్రి మధ్యాహ్నం నువ్వు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత మీ అమ్మకి నాకు గొడవైంది, మీ అమ్మ నా పరువు తీసింది అన్నాను. ఏంటి వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తే అడగడం తప్ప అండి? 2 రోజులు భర్త ఇంటికి రాకపోతే అడగడం తప్ప అండి? ఆ విషయం నేను మా అత్తగారు అడిగామండి. దానికేమో మీ అమ్మ నా పరువు తీసింది అన్నాను. మీ అమ్మ నన్ను కొట్టేసింది. నేను కాదండి కొట్టడం, ఫస్ట్ ఆయన నన్ను కొట్టాడు. ఆ తర్వాత తోసేస్తే నాకేం చేయాలో తెలియక ఒక గడి తీసి బుర్ర మీద ఇక్కడ కొట్టాను. నా ఒళ్ళు నొప్పి వచ్చిందని కొట్టాను కానీ పగతో కోపంతో కాదని. ఇలాగెళ్ళి శాశ్వత అరగంటలో వస్తానన్న మనిషి శాశ్వతంగా దూరం అవుతాడని నన్ను ఎంత అన్యాయం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదండి. మరి ఎలా కనబడిందమ్మా, ఎక్కడ చేసుకున్నారు? అయితే అతను అరగంటలో వస్తానన్న మనిషి రాలేదు కదండి. ఆయన ఆటో కొండని అబ్బాయి వేసుకొని వెళ్ళడం చూసేవాడు. అయితే అతనికి ఎంక్వైరీ చేస్తే ఆటో నాకు ఇచ్చేసాడు, మీ ఆయన ఎక్కడ ఉన్నాడో అని అన్నాడు. మా ఆయనకి లక్ష్మీనగర్ పైన కొందరు ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు మందులు అవి తాగుతారు. అక్కడ ఉన్నాడేమో అనుకొని మా అబ్బాయి చుట్టూ తిరిగి లక్ష్మీనగర్ నుండి డౌన్ దిగి మా ఆయన స్టాండ్ కూడా బాపలపట్నం స్టేషన్ డౌన్ ఎదురుగా అక్కడ ఉంటాడేమో నడుస్తూ సత్యనారాయణ వైపు చూస్తే ఏలబడినట్టు ఎవరో ఏలబడినట్టుంటే ఆ గేట్ వరకు వెళ్తే వాళ్ళ తండ్రికి అతను కాల్ చేయలేడండి. మీరు ఆ గాయత్రి అమ్మాయికి ఫోన్ చేశారా? మా అబ్బాయి చేశాడండి. నీ వల్లే నా తండ్రి చనిపోయాడు అని అంటే, మీ తండ్రి ఎవడో నాకు తెలియదు అన్నాడు. దాని ఫోటోలు ఉన్నాయి, వాళ్ళిద్దరు చేసుకుని చాటింగ్లు ఉన్నాయి, దాని ఫోన్ నెంబర్ ఉందండి. ఆడదాని వల్ల నన్ను నా కొడుకుని ఎలాగంటే అన్యాయం చేస్తాడు.